మంచిది. దేవుని నామమునకు స్తోత్రాలు. ప్రభు నా బిడ్డ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మంచిది. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చూద్దాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాము. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుతున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేయదు. దేవుడు తన మాటను మనందరి కొరకు దీవించునుగాక. దేవునికి స్తోత్రం. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్ని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో దౌర్భాగ్యము మీరు మమ్మల్ని ప్రేమించి క్షమించి ఆయుష్ ఆరోగ్యం అనవస్త్రాలు ఇచ్చి ఈ నూతన సంవత్సరంలో మరి యొక్క పునరుద్ధానం మీరు మాకు ఇచ్చారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ సేవకుడు వట్టివాడు, అతన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మరుగుపరిచి అభిషేకించి మీ సేవకునిలోంచి మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించే మనసు, అవలంబించే జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించమని, నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది. ఇదే మా బాధల్లో మాకు నెమ్మదినిస్తుంది. మీ వాక్యము వెల్లడగటతోనే వెలుగు కలుగుతుంది. మీ వాక్యము మా పాదాలకు దీపం, మా త్రోవకు వెలుగు. మీ వెలుగైన మీ వాక్యపులో మేము నడుచుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. మాతో సూటిగా స్పష్టంగా అర్థమయ్యేటట్లుగా మీరు మాట్లాడడానికి ఇష్టపడుతుండగా మేము విని గ్రహించి అవలంబించడానికి సహాయం చేయమని, మీ సేవకుని కూడి ఉన్న ప్రజల్ని ఈ ఆరాధనని మీ చేతులకి అప్పగించుకుంటూ యేసు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మరి మనం గమనించినట్లయితే సమయంలో మరి ఈ యొక్క ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకున్నాము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనము చేయదును. మరి ఈ సందర్భాన్ని ఎందుకని యేసు ప్రభువారు ఈ మాటని మరి మాట్లాడవలసి వచ్చింది? ఏ మాట అంటే, నేను మరి నీ దగ్గరికి వచ్చాను. ఇక్కడ అంటున్నారు, నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచు. ఏ తలుపు అంటే మన ఇల్లు కాదు. మనం ఏమనుకుంటున్నామంటే తలుపు అంటే ఇంటికే తలుపు ఉంటుంది కాబట్టి మరి ఆయన మన ఇంటికి వచ్చి మన తలుపు తట్టుతున్నాడు అన్నట్లుగా అనిపించవచ్చు, కానీ ఆత్మీయ అర్థం మాత్రం అది కాదు. ఆయన ఇక్కడ ఏమన్నాడు అంటే, మరి మనం గమనించినట్లయితే అది దానికి అర్థం ఏంటంటే, నేను హృదయం అనే తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను అనొచ్చు. హృదయం అనే తలుపు అంటే ఆయన తట్టాలి అంటే ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చి తలుపు కొడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, అతను ఎక్కడికి వచ్చాడు అని అంటే, అతను మన ఇంటికి వచ్చాడు. మన ఇంటికి వస్తేనే కదా, ఇంటి దగ్గరికి వస్తేనే కదా తలుపు కొట్టగలుగుతాడు. వాళ్ళ ఇంటి దగ్గర ఉండే తలుపు కొట్టగలడా? కొట్టలేడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆయన మన దగ్గరుండి ఆయన ఏం చేస్తున్నాడంటే మన దగ్గరికి వచ్చి ఆయన మనతో మాట్లాడుచున్నాడు. ఆయన మన దగ్గరుండి మనకు సహాయం చేస్తున్నాడు. అంటే ఈ వాక్య భావం ఏంటి అంటే, ఆయన మనకి ఎప్పుడూ కూడా మనకి తోడై ఉండే దేవుడు. ఆయన ఎప్పుడు మన పక్కన ఉండే దేవుడు అన్నమాట. మరి ఆయన ఈ సందర్భంలో ఈ ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చూస్తే మరి ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని రాసింది ఎవరు అని అంటే భక్తుడైన యోహాను. మరి ఈయనకి మనం చూస్తే యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను అని కూడా పేరుంటుందన్నమాట. మరి ఈయన ప్రకటన గ్రంథం దానితో పాటు ఇంకా మరి పత్రికలు కూడా రాయటం జరిగింది. ఇక్కడ మనం చూస్తే క్రీస్తు శకం 95వ సంవత్సరంలో ఈ ప్రకటన గ్రంథాన్ని పద్మాసు ద్వీపంలో రాశాడు. మరి ఈ యొక్క
ప్రకటన గ్రంథం ఎవరి కొరకు దేవుడు రాయించాడు అని అంటే ఆసియాలోని ఉండబడిన 7 సంఘాలకి ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని, అలాగే మరి ప్రపంచంలోని క్రైస్తవులందరికీ కూడా దేవుని యొక్క రాకడను గురించి తెలియజేసే సంఘటనలు ఈ యొక్క ప్రకటన గ్రంథంలో రాయించడం జరిగింది దేవుడు. అయితే ఇక్కడ ఈ 3వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి ఈ యొక్క 3వ అధ్యాయంలో 3 సంఘాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి సంఘం ఏంటంటే సార్దీసులోని సంఘం. 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనం చూస్తే మరి ఆ సంఘపు పేరు సార్దీసు కాదు, కానీ సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగా రాయము. సార్దీసులో ఉన్న సంఘానికి మరి దేవుడు మాట్లాడుతూ, ఈ సంఘము మంచి అన్ని విషయాల్లో చక్కగా ఉన్నది, కానీ ఒక విషయంలో ఈ సంఘమట మరి లోపాన్ని కలిగి ఉన్నది అని జ్ఞాపకం చేయటం మనం చూస్తాం. అది ఏమిటి అంటే, మనం గమనించినట్లయితే మరి ఈ సమయంలో మనం చూస్తే మరి ఈ సంఘం ఏం చేస్తుందంటే జాగు చేస్తూ ఉంది అంటాడు. ఇక్కడ మనం లేఖనంలో మనం చూసుకున్నట్లయితే రెండవ వచనాన్ని మనం గమనించినట్లయితే, నీ క్రియలు నా దేవుని ఎదుట నీవు మంచిగా నా ఎదుట చాలా బాగా నడుచుకుంటున్నావు, నాకు కనపట్టలేదు గనుక మరి నువ్వు అన్ని విషయాల్లో నాకు ఎలా ఉన్నావంటే సంపూర్ణుడిగా ఉండట్లేదు. నువ్వు అన్ని విషయాల్లో నా దగ్గర సంపూర్ణుడిగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే నీవు జాగరూకుడు అయి ఉన్నావు అంటున్నాడు. ఈ సార్దీస సంఘాన్ని గురించి మాట్లాడు. మనం గమనించినట్లయితే ఈ సంఘానులో ఉండబడిన లోపం ఏంటి అంట? జాగు చేయటం అంట. మనం ఆరాధనకు రావడానికి త్వరపడుతున్నామా, జాగు చేస్తున్నామా? అదే ప్రయాణానికి కూడా మనం త్వరపడతామా, జాగు చేస్తామా? మనం గమనించినట్లయితే ప్రియులారా, నువ్వు అన్ని విషయాల్లో సంపూర్ణుడుగా కనపట్టలేదు. ఎందుకనంటే నీ దగ్గర ఏముందంటే జాగు చేసే స్వభావం ఉన్నది. మనం ఏ విషయంలో జాగు చేసినా ఈ ఊరు వెళ్ళాలి, కొంచెం ఇవాళ ఆలస్యం చేసాం, ఏం కాదు, రేపు వెళ్ళొచ్చు. కానీ ఇవాళ యేసు ప్రభు వారు రాకడొచ్చింది, మనం సిద్ధపడలేదు, జాగు చేసాం, మరలా ప్రభు రాకడ వస్తుందా? వస్తుంది, కానీ దానికి సమయం ఉందన్నమాట. రెండోసారి వచ్చినప్పుడు ప్రభు రాకడ మరలా ఇంకొకసారి వస్తుంది, కానీ సిద్ధపడటానికి పరిస్థితులు అనుకూలించవు. క్షేమంగా ఉన్నప్పుడే మనం సిద్ధపడలేని పరిస్థితి, కానీ అప్పుడు ప్రభువారు రెండోసారి వచ్చి వెళ్ళిన తర్వాత సేవ ఉండదు, సువార్త ఉండదు, బోధకుడు ఉండడు, ఏమి ఉండవు. చివరికి పరిశుద్ధాత్మ దేవుడు కూడా భూమి మీద ఉండబడు అని లేఖనం చెప్తా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తబడిన తర్వాతే ఆయన వస్తాడని లేఖనం చెప్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మనంతటగా మనంగా పాపాన్ని గుర్తించలేని పరిస్థితి మనది. ఆయన ఇప్పుడు మనలో ఉన్నాడు కాబట్టి, ఆయన మన గుండెల్లో ఉన్నాడు కాబట్టి, ఏ రోజైతే యేసు నా దేవుడు అని మనం అంగీకరించామో ఆయన మన గుండెల్లో నివసించడం ప్రారంభించాడు. ఆయన ఉన్నాడు కాబట్టి కనీసం మనం తప్పుగా బయటికి మనుషుల దగ్గర ఒప్పుకోకపోయినా ప్రార్థనలో ఒప్పుకుంటున్నాం. కానీ ఆయన ఎత్తబడిన తర్వాత ఇక ఆ పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ సంఘం విషయంలో దేవుడు మాట్లాడుతూ మరి జాగు చేస్తున్నాడు. ఈ సంఘం జాగు చేస్తూ ఉంది. ఈ ఉదయకాలం ఒకవేళ సార్దీసులో ఉన్న సంఘంలాగా మనం దేవునికి సంబంధించింది ఏదైనప్పటికీ, అది ప్రార్థన చేసే విషయంలో, వాక్యం చదువుకునే విషయంలో, ఇదిగో పశ్చాత్తాపడి దేవుని రాకడ కొరకు సిద్ధపడే విషయంలో జాగు చేయటం అంటే అర్థం ఏంటంటే రేపు చూద్దాంలే,
రేపు చదువుకుందాంలే, రేపు ప్రార్థన చేసుకుందాంలే, రాత్రికి ప్రార్థన చేసుకుందాంలే, ఇంకా దేవుని రాకడ ఉంది కాబట్టి, నాకు ఆయుష్ ఉంది కాబట్టి నేను దేవునికి లోబడతాలే, నేను తర్వాత మారు మనసు పొందుతాలే, నేను తర్వాత బాప్తీసం తీసుకుంటాలే. ఏశావు కూడా తన తండ్రి పిలిచి ఇస్సాకు అన్నాడు, నువ్వు త్వరగా నా కొరకు మరి భోజనం సిద్ధపరిచి తీసుకురా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటే ఏశావు ఏం చేశాడట? లేఖనం ఏం చెప్తుందండి? ఆలస్యం చేశాడట. ఆలస్యం. అన్నం కూడా పొద్దున్న ఉండిన అన్నం ఆలస్యం చేస్తే ఏమవుతుంది? పాడైపోతుంది కదా. మనం ఉండిన అన్నాన్ని, పొద్దున వండుకున్న అన్నాన్ని రేపు పొద్దున్న తింటామా మనం? ఏమంటారు ఆడవాళ్ళు? ఆయన మీరేమంటారు అంటారు? త్వరగా తినేసేయాలి, అది పాడైపోతుంది. ఇలారా మనం గమనించినట్లయితే ఏశావు ఆలస్యం చేశాడట. జాగు చేశాడు. అందుకని ఈ లోపల ఏమైందంటే తన తమ్ముడు వచ్చి ఆశీర్వాదాన్ని కాజేసేసాడు. ఏమైంది? వచ్చి తండ్రి ఒక్క ఆశీర్వాదం కూడా లేదా అంటే ఇతను ఆధ్యాత్మిక సంబంధమైన ఆశీర్వాద విషయంలో జాగు ఆలస్యం చేశాడు. ఒకసారి ఒక డాన్సర్ మరి రాత్రిపూట క్లబ్లో డాన్స్ చేస్తూ తను డాన్స్ ముగించుకుని అర్ధరాత్రి పూట ఇంటికి వస్తూ ఉంటే ఒక రైలు గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత మరి తాను రైలు గేట్ వేయబట్టంతో అక్కడ ఆగింది. అయితే మరి ఆ అర్ధరాత్రి సమయంలో మరి ఏం జరిగిందో తెలియదు, కానీ అక్కడే పక్కనే ఉండబడిన ఆ దగ్గరలో ఉండబడిన సంఘంలో ఇంకా వాక్యం వినబడతా ఉన్నది. వాక్యం వినబడుతుంది ఆవిడికి. ఆ వాక్యంలో చెప్తుంది ఏంటంటే, దేవుడు ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, నేడు నీది కానీ రేపు నీది కానే కాదు అని సువార్త చెప్పబడతా ఉన్నది. అది ఆవిడ విన్నది. ఆ ట్రైన్ రావటం ఆలస్యమైందేమో విన్నది. ఆ వెంటనే ఆవిడికి అనిపించింది, మరి నేను గత కాలంలో ప్రభువుని అనుసరించి నేను ఇప్పుడు విడిచిపెట్టేశాను, మరలా ప్రభువుని అనుసరిస్తాను, నేను మరలా తిరిగి మారు మనసు పొందుతాను, తిరిగి చర్చికి వెళ్తాను అని చెప్పి నేను మరి తర్వాత కొంచెం సమయం తీసుకున్నాక వెళతాను అనుకున్నాను. కొంతకాలం ఆగి వెళ్తాను, ఇంకా ఇప్పుడు నేను మరలా వెళ్తాను అనుకున్నది. ఈ లోపల ట్రైన్ వచ్చింది. ట్రైను దాటుకుని వెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది. ఒకవేళ అక్కడే కనుక ఆవిడ వెనుదిరిగి వెంటనే నేను ఈ రోజున ఇప్పుడే నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను, మారు మనసు పొందుతాను, నా పాపాల విషయమై పశ్చాత్తాపడతాను అని చెప్పి ఒకవేళ మందిరానికి వెళ్ళటము లేకపోతే అక్కడే చిన్ని ప్రార్థన చేసుకుని ఉంటే ఒకవేళ తను చనిపోకుండా ఉండేది అని నేను చెప్పను, కానీ ఒకవేళ చనిపోయి ఉంటే ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళేది. తను మారు మనసు పొందే విషయంలో ఆలస్యం చేసింది. తర్వాత చూద్దాము అని మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో హేరోదు రాజు ఉన్నాడు. అతను తన యొక్క సహోదరుని యొక్క భార్యను తీసుకొచ్చి, అతను బ్రతుకుండగానే తీసుకొచ్చి తను మరి తన దగ్గర పెట్టుకున్నాడు. మనం గమనించినట్లయితే ఆ కాలంలో దేవుని సేవకుడైన బాప్తిస్మిచ్చు యోహాను ఉన్నప్పుడు ఆ బాప్తిస్మిచ్చు యోహాను రాజుగారు పాపం చేస్తున్నాడని చెప్పి అది మంచిది కాదని ఆయన మాట్లాడిన సందర్భాన్ని బట్టి ఒక సమయంలో ఆయన తీసుకొచ్చి జైల్లో వేశారు. ఈ హేరోదు రాజుకు కూడా దేవుడు అంటే ఇష్టం. దేవుని సేవకుడైన యోహాన్ అంటే కూడా చాలా గౌరవం. జైలు దగ్గరికి వచ్చి యోహాన్తో మాట్లాడడానికి వెళ్ళేవాడట. వెళ్ళి తను మాట్లాడదామని వెళ్ళేసరికి ఆయన రాగానే ఈ పాస్టర్ గారు యోహాను గారే మాట్లాడేవాడట. మాట్లాడితే ఆయన వాక్యం విని పశ్చాత్తాపడేవాడు. మరి నేను ఈ పాపాన్ని విడిచిపెట్టేస్తాను, ఈమెను విడిచిపెట్టేద్దాం అనుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోగానే ఏం చేసేవాడంటే మరలా
వాక్యాన్ని మర్చిపోయేవాడు, పశ్చాత్తాపాన్ని మర్చిపోయేవాడు, పాపాన్ని మరలా కొనసాగిస్తుండేవాడు తన సహోదరుని భార్యతో. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ప్రియులారా, ఒక రోజున తాను ఎవరినైతే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడో ఆమె కుమార్తె పుట్టినరోజు జరిగినప్పుడు ఆ సందర్భంలో నీకేం కావాలనేది ఇస్తానని మాట ఇచ్చినప్పుడు ఆమె యొక్క తల్లి అన్నదట, ఆ దేవుని సేవకుడైన బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క తల నాకు కావాలి అని అడిగింది. ఏం చేయలేక ఆమె యొక్క తలను పాస్టర్ గారి తలను తీసుకొచ్చి నరికేసి ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఒకవేళ తను మారు మనసు పొందుంటే తాను ఆ తప్పు చేసే ఉండేవాడే కాదు. ఆమెను విడిచిపెట్టేస్తే, ఆమెను పంపించేస్తే, అంటే ఇక్కడ దేవుని యొక్క పాపాన్ని విడిచిపెట్టే విషయంలో, దేవుని వాక్యానికి లోబడే విషయంలో తాను ఏం చేస్తున్నాడు? ఏం చేశాడు? ఆలస్యం చేశాడు. ఆలస్యం అమృతం ఏమవుదో తెలుసా? అమృతం కూడా విషయం అయిపోద్ది. మందుకి ఒక సమయం ఉంటుంది, ఆ సమయం ఉన్నప్పుడే వేసుకోవాలా. ఎక్స్పైర్ డేట్ ఉంటుంది, అది దాటిపోయినాక వేసుకుంటే ఏమవుతుందో తెలుసా? చచ్చిపోతాం. సమయం ఉండగానే దేవుని విషయంలో, మారు మనసు పొందే విషయంలో, పాపాన్ని విడిచిపెట్టే విషయంలో మనం సమయం ఉండగానే సార్దీసు సంఘముతో దేవుడు అదే మాట్లాడాడు. మనం గమనించినట్లయితే రెండవ సంఘాన్ని మనం చూస్తే, రెండవ సంఘం ఏంటట? 3వ అధ్యాయంలో 7 నుంచి 13 వచనాల్లో ఉండబడ్డ భాగంలో మనం చూస్తే ఫిలదెల్ఫియాలోని సంఘముతో మాట్లాడు. ఫిలదెల్ఫియా సంఘం కాదు, ఆ ఫిలదెల్ఫియా సంఘంలో మాట్లాడుతూ ఈ ఫిలదెల్ఫియా సంఘానికి ఉన్న మరి లోపం ఏంటట? మరి మనం గమనించినట్లయితే మరి జాగ్రత్త చేసుకోవట్లేదట. నీకు కలిగిన దాన్ని అంతవరకు జాగ్రత్త చేసుకో అంటే, మరి మనం చూస్తే సమయంలో ఆ యొక్క సంఘములోని లోటు ఏంటి అంటే జాగ్రత్త లేకపోవటం. ప్రియులారా, మనం గమనించినట్లయితే మరి మనకు కలిగిన దాన్ని మనం జాగ్రత్త చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. మనకు కలిగింది మనం అన్ని విషయాల్లో అన్ని జాగ్రత్త చేసుకుంటాం కదా. మనకు కలిగినవి అన్ని జాగ్రత్త చేసుకుంటాం, చీపురు పూలతో సహా జాగ్రత్త ఏంటి ఇక్కడ ఈ గ్లాస్ ఉండాలి, ఏమైంది మీకు బాగా గుర్తు కదా, అవునా కదరా తల్లి? ఇక్కడ మీ పిల్లల్ని అడిగే మాట, ఇక్కడ ఏంటి, ఇక్కడ నేను పలాంది పెట్టానే. మనకు అనిపిస్తుంది ఎన్ని సంవత్సరాలు అయిందిరా బాబు పెట్టి. ఎంత జాగ్రత్త. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే శారీరక సంబంధమైన విషయాల్లో ఉన్న జాగ్రత్త, ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల్లో మనకు జాగ్రత్త లేదట ఈ సంఘానికి. ఒకవేళ మనకు కూడానేమో. ఆ స్త్రీకి 10 వెండి నాణాలు ఉన్నాయట. ఆ వెండి నాణాలలో ఎన్ని పోయిందంటండి? ఒక్కటి పోయిందంట. వెండి నాణం ఒక్కటి పోతే దానికోసం దీపం వెలిగించి చీపురుతో అంతా ఊడ్చి వెతికి అది దొరికిన తర్వాత మరి అందరికీ చెప్పి తాను సంతోషించి. మనం గమనించినట్లయితే మనము జాగ్రత్త చేసుకోవాల్సింది ఏంటంటే, జాగ్రత్త మనకు కలిగిన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. ఆధ్యాత్మిక జీవితం నీళ్ళబడే పారబోయబడుతుంది. గతకాలంలో గంట ప్రార్థన చేశారు. గతకాలంలో దేవుని దగ్గరికి వచ్చిన కొత్తలో ప్రతిదానికి మనం ఎవరిని ప్రార్థన చేసి అడిగి పొందుకునేవాళ్ళం. ఇప్పుడు 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 కాదు కాదు ఇప్పుడు ఎవరు ఏ కార్డు మీద అప్పిస్తారా, ఎవరు ఏ కార్డు మీద అప్పిస్తారా మనం గమనించినట్లయితే బజాజా, హెచ్డిఎఫ్సినా, ఏమండి మీకు అర్థమవుతుందా? వాక్యంలో ఎక్కడైనా అప్పు చేయమని ఉందా? సత్యవతి గారు అప్పు చేయమని ఉందా? మనం లేచిన కాడి నుంచి అప్పు చేసి ఏం కొనుక్కుందాం. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అది లేకపోతే మనం బ్రతకలేమా?
ఏమండి, టీవీ లేకపోతే బ్రతకలేమా? టీవీ వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక జీవితం చాలా మెరుగైందా ఏంటి? చాలా పాడైపోయింది. గత కాలంలో గంట ప్రార్థన చేసుకునే మనం ఇప్పుడు ప్రార్థనా జీవితం ఎంతకొచ్చింది? గత కాలంలో ఎన్నో అధ్యాయాలు చదువుకునే మనం ఇప్పుడు ఎంతకొచ్చింది? అందరికంటే ముందు సంఘానికి వచ్చే మనం, అందరికంటే ముందు దేవుని పని కోసం దేవుని ఆత్మచేత బోధింపబడి మనమే దేవుని పని కోసం ముందు చేసే మనం ఏమైంది? ఇప్పుడు ఆ స్వరం పోయింది కదా, ఆ నడిపింపు పోయింది కదా, ఆ ఆసక్తి పోయింది కదా. ఆ సంఘానికి, ఫిలదెల్ఫియాలోని సంఘానికి జాగ్రత్త, తన కలిగిన దాన్ని అంతవరకు జాగ్రత్త చేసుకో. ఆ నిర్లక్ష్య స్వభావం ఆ సంఘంలో కనపడుతుందంట దేవునికి. ఒకవేళ మన జీవితంలో కూడా చీమలు ఏం చేస్తాయంటే ఎప్పుడు చూసినా అవి కష్టపడుతుంటాయి, ఎప్పుడు చూసినా అవి కష్టపడుతుంటాయి. ఎందుకనంటే వర్షం వస్తే అవి బయటకు వస్తే చచ్చిపోతాయి. అందుకని అవి చాలా జాగ్రత్త జీవితాన్ని కలిగి ఉంటాయి. ఒక్కసారి ఆలోచిద్దాం మనం. రేపటిని గురించి ఎందుకు రేపటిని గురించి ఒక నమ్మకం మనకి, రేపు నేను ఉంటాను అని ఏం చేస్తున్నాం? ఈరోజు చేయవలసిన పనిని మనం ఏం చేస్తున్నాం? రేపటికి వాయిదా వేస్తున్నాం. ప్రార్థన పని, ఇవాళ పని ఉందిగా రేపు ప్రార్థన చేయను, ఇవాళ పని ఉందిగా నేను వాక్యం చదవను, ఇవాళ పని ఉందిగా నేను మందిరానికి వెళ్ళను, రేపు ఆదివారం వెళ్తాను. దేవుడు ముందా, పని ముందా? ఒకసారి ఆలోచించండి. ఆ దేవుడే మనల్ని పుట్టించి, పెంచి, పెద్ద చేసి, పోషించి, ఆయుష్, ఆరోగ్యం, అన్నవస్త్రాలు, బలమిచ్చి నడిపించకపోతే ఏం పని చేసుకుంటాం మనం? ఏ కుటుంబంతో గడపగలుగుతాం మనం? ఏ కుటుంబంతో గడపగలుగుతాం? మొదట దేవుడు, తర్వాత ఎవరైనా, తర్వాత ఏదైనా మనం. అందుకని మీరు విశ్వాసం కలిగిన వారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించి చూసుకోనండి. మనము దేవునిలో ఉన్నామో లేదో, మన జీవితం ఏంటో జాగ్రత్తగా చూసుకోండి. మూడవదిగా మనం గమనించినట్లయితే, మూడవ సంఘాన్ని మనం చూస్తే లవదోక్యులోని సంఘము. ఈ సంఘంలోని లోపం ఏంటట? మరి మనం గమనించినట్లయితే దేవుని వాక్య ప్రకారం ఈ సంఘమట జీవించట్లేదట. ఏంటండి? దేవుని వాక్య ప్రకారం జీవించట్లేదు. దేవుని వాక్య ప్రకారం జీవించకపోతే ఏమవుతాము అంటే దేవుని కొరకు మనం ఉపయోగపడము. చూడండి, మీ ఇంటిలో మీరు లేకపోతే ప్రార్థన చేస్తారా? ఇప్పుడు మీరు వచ్చారు కదండి, మీరు అందరూ ఉన్నారు కదా, మీ ఇంట్లో నువ్వు లేకపోతే కుటుంబ ప్రార్థన చేస్తారా? మీ ఇంట్లో నువ్వు లేకపోతే కుటుంబ ప్రార్థన చేస్తారా? ఎందుకో తెలుసా? నువ్వెవరో తెలుసా? దేవుని చేత నీ కుటుంబానికి ఏర్పాటు చేయబడిన నాయకుడు విను. ఏ వ్యక్తి అయితే దేవునిలో ఆధ్యాత్మికమైన మంట కలిగి ఉంటాడో ఆ వ్యక్తి ఏం చేస్తే కుటుంబం అది చేస్తుంది, లేకపోతే చెయ్యదు. నువ్వు మందిరానికి రావటం మానేస్తే మిగతా వాళ్ళు వస్తారా? ఒక్కటి ఆలోచించు. నిన్ను దేవుడు రక్షించుకుంది నీ కుటుంబాన్ని నీవు దేవుని కొరకు సంపాదించటానికి. సంసోను ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి దేవుడు అతన్ని ఇచ్చాడు. సంసోను ఇప్పుడు ఫిలిష్తీయులు వాళ్ళ మీద దాడి చేయకుండా దేవుడు అతన్ని ఇచ్చాడు. కానీ ఇప్పుడు అతను ఏమైపోయాడు అంటే తాను కొంతకాలానికి పాపము దగ్గరికి వెళ్ళిపోయాడు, వ్యభిచారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైంది? సంసోను మరి దేవుని వాక్య ప్రకారం జీవించడం మానేశాడు. తాను ఎందుకోసం పుట్టింపబడ్డాడు? నీవు నేను ఎందుకోసం పుట్టింపబడ్డామంటే ఒక కుటుంబాన్ని. అందుకని తీర్పు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందని వాక్యం చెప్తుందంటే నీ ఇంటి యొద్ద నుండి
అందుకని లేఖనాల్లో మనం చూస్తాం, మీరు ఎవరిని సేవించినా నేను నా ఇంటి వారము యెహోవానే సేవించాను, యెహోవాను సేవించాను. ప్రియులారా, మనం చూస్తే సంసోను దేవుని వాక్య ప్రకారం జీవించకుండా పాపములో జీవిస్తూ ఏమైపోయాడంటే శత్రువుల చేతికి అప్పగింపబడి తను చనిపోయాడు కదా, చనిపోయాడు. దానివల్ల ఏమైంది? ఇప్పుడు ఫిలిష్తీయులు మరలా శత్రువుల చేతికి అప్పగించబడడం ప్రారంభించారు. ఆలోచించాలి. మనం గమనించినట్లయితే ఈ సమయంలో యుద్ధంలో రాజు ఎక్కడుంటాడు యుద్ధం జరిగేటప్పుడు అంటే ఎక్కడో వెనకాల ఉంటాడు. ముందంతా ఎవరుంటారు? సైన్యం ఉంటుంది. ఆ సైనికులు కానీ సైన్యాధిపతి కానీ రాజు కానీ ఎవరిని చంపుకుంటా వస్తారంటే ముందర సైన్యాన్ని చంపుకుంటూ. ఎందుకోసం వచ్చేది వాళ్ళు? ఎవరి దగ్గరికి వచ్చేది? రాజు దగ్గరికి. వీళ్ళు అడ్డుకుంటూ ఉంటారు, వీళ్ళు తమ ప్రాణాలను పెడుతుంటారు. కానీ ఆ రాజు, ఎందుకంటే వీళ్ళందరూ కాదు, ముందు ఆ రాజుగారిని చంపేస్తే ఏం జరుగుద్ది? రాజ్యం వాళ్ళదైపోద్ది. ఆయన ఒక్కడిని చంపేస్తే చాలు, సైన్యం వాళ్ళదైపోద్ది, రాజ్యం వాళ్ళదైపోద్ది. ఒక మాట గమనించావా? అపవాది దాడి ఎప్పుడు ఎవరి మీద ఉంటుందో తెలుసా? నీ మీదే, నీ మీదే. అందుకనే ఎప్పుడు ఎవరైనా పోట్లాడేది నీతో పోట్లాడతారు, కానీ నువ్వెవరితో పోట్లాడవు. ఎందుకో తెలుసా? ఏమనిపిస్తుంది తెలుసా? చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది మనకి. వెళ్ళిపోతే బాగుండు, ఎక్కడికి? ఇంట్లోంచి బయటికి. చచ్చిపోతే బాగుండు. ఎందుకో తెలుసా? నిన్ను చంపేస్తే అపవాది నీ కుటుంబం ఏమైపోద్ది తెలుసా? వాడిదైపోద్ది. నిజంగా గుండెల మీద చేసుకుని ఆలోచించు, ఒకసారి గమనించు. నువ్వు లేకపోతే మందిరానికి రారు నీ కుటుంబం, ప్రార్థనా జీవితం ఉండదు. అందుకని ఏం చేస్తాడంటే అపవాది దాడి ఎప్పుడు ఎవరి మీదో తెలుసా? నీ మీదే. వాడిని ఎదిరించాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లవదోకియ సంఘం అపవాది దాడి చేత బాధింపబడతా ఉన్నది. మనం పోరాడేది మనుషులతో కాదు, అపవాదితోనూ వాడి దూతలతో మనం పోరాడుచున్నాం. వాడు ఏం చేస్తాడంటే నీ భర్తని, నీ భార్యని, నీ బిడ్డల్ని ప్రేరేపించి వాళ్ళ ద్వారా నిన్ను బాధ పెడతా ఉంటాడు. ఏమనిపిస్తుంది? నేను ప్రార్థన చేయను, అదేగా వాడికి కావాల్సింది. ఏమైంది? నీకు బాధ కలిగింది, మనసుకి బాధ కలిగి ఏమేస్తుందంటే నేను ప్రార్థన ఎప్పుడైతే ప్రార్థన జీవితం ఉండదో వెలుగు ఉండదు కదా. దేవుడు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. ఎప్పుడైతే మనం మన ఇంటిలో వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటామో దేవుని సన్నిధి మనతో ఉంటుంది. ఎప్పుడైతే మనం లైట్ వేయమో వెలుతురు రాదో చీకటి. నేను వాక్యం చదువుకోలేను ఎందుకంటే నాకు బాధగా ఉంది. ఏంటి బాధ? అసలు ఎవరు బాధ పెట్టారు? అమ్మాయి, భర్త కాదు, వీళ్ళు కాదు. నేను బాధ పెట్టేది ఎవరు? వాళ్ళ చేత నిన్నేం చేస్తున్నాడంటే బాధ పెట్టిస్తున్నాడు. నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళు బాధ పెడుతున్నారు అనుకుంటున్నావు, కానీ అపవాది నిన్ను బాధ పెడుతున్నాడు. కొన్నిసార్లు ఈ సందర్భంలో మనం ఏమవుతామంటే ప్రార్థనా జీవితాన్ని వాక్యానుసారంగా జీవించటం. అందుకని అంటాడు, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపో. ప్రియులారా, కాబట్టి ఈ 3 సంఘాలకి ఈ 3వ అధ్యాయంలో కదా మనం జ్ఞాపకం చేసుకున్న విషయాలు ఈ 3 సంఘాల గురించి. ఈ 3 సంఘాల గురించి అంటున్నాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచుండి. అంటే ఈ 3 సంఘాల గురించి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ దగ్గరికి ఎలాగ వచ్చాడు అంటే, ఇదిగో దేవుని సేవకుడైన యోహాను ద్వారా ఈ ప్రకటన గ్రంథాన్ని రాయించి, ఇదిగో దేవుడు ఏం చేశాడంటే ఆ సంఘాల దగ్గరికి వచ్చి, ఆ వ్యక్తుల దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఆ రోజు వారితో మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ హృదయాన్ని దగ్గరికి వచ్చి, ఇప్పుడు దేవుడు నీ దగ్గరికి వచ్చాడు, నా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే మనతో ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు చెప్పాలి అందరూ. అమ్మ, ఎక్కడున్నాడు దేవుడు? కరెక్ట్గా చెప్పండిరా.
అర్థం కాలేదు మీకు? ఇప్పుడు దేవుడు ఈ సంఘాల దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. అందుకే అన్నాడు, ఈ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తే ఈ 3 సంఘాల గురించి రాసి ఆ తర్వాత ఏంటంటే 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను వాడినితో కలిసి భోజనం చేస్తాం. అంటే ఇప్పుడు దేవుడు ఆ సంఘాలతో మాట్లాడాలంటే దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అవునా? వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అంటే దేవుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఎక్కడున్నాడు ఇప్పుడు? మన దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు దేవుడు, నీకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను కాదు ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే ప్రియులారా, మనం చూస్తే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని మీకు నేను వినిపిస్తాను. మంచిది. కీర్తన 34వ కీర్తన 18వ వచనం చదువుకుందాము. కీర్తనలు 34:18. కీర్తన గ్రంథం 34వ కీర్తన 18వ వచనం చదువుకుందాం. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసనుడు. కాబట్టి ఇప్పుడు చూద్దాం, మనం గమనించినట్లయితే అక్కడ అంటున్నాడు, విరిగిన హృదయం గల వారికి యెహోవా. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరైతే దుఃఖపడుతుంటారో ఆ ఆసనుడు అంటే అర్థం ఏంటి? కూర్చోవడం. అయ్యా రండి కూర్చోండి అంటే దాన్ని మామూలుగా తెలుగు భాష ఇది ఆసీనులు కండి అనే మాట. మనం గమనించినట్లయితే అది కూడా దాని అర్థం ఏంటంటే మరి కూర్చోండి. ప్రియులారా, మనం చూస్తే ఇప్పుడు ఎవరైతే దుఃఖపడుతుంటారో వారి దగ్గరికి వచ్చి దేవుడు అంట వారి దగ్గర కూర్చుంటాడంట. మన పిల్లోడు ఏడుస్తుంటే మనం దూరంగా ఉంటామా? పక్కకి వెళ్ళి కూర్చుని ఎందుకమ్మా ఏడుస్తున్నామంటామా? దగ్గరికి వెళ్ళి కూర్చుంటామా? లేదా దూరంగా ఉండు మాట్లాడతామా? ఒకసారి ఆలోచించండి. మనం చాలాసార్లు మన జీవితంలో దుఃఖంలో ఉంటాం. మనం కొన్ని పరిస్థితులను బట్టి మనం దుఃఖంలో ఉంటాం. ఈ దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడట ఆయన మనతో ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా మనతో ఉంటాడు. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆయన మనం దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన మనతో ఉండే దేవుడు. దుఃఖంలో ఎప్పుడు మనతోనే ఉంటాడు. లేఖనంలో అంటాడు, నేనేమాత్రం నిన్ను విడువను. ఆయన ఎప్పుడు మనతో ఉండే దేవుడు. మరి మనం గమనించినట్లయితే ఆయన ఏం చేస్తాడు అని అంటే, ఎప్పుడు కూడా ఆయన మన దగ్గరే ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు? దుఃఖంలో ఉన్నప్పుడు మనంత దగ్గరగా ఉంటాడు. మనం మన పిల్లలతో ఎప్పుడూ ఉంటాం. మనం మన ఇంటి దగ్గర ఉన్నా, పని చేస్తున్నా మన పిల్లల మీదే మన మనసు ఉంటుంది. ఏం చేస్తున్నారు, తిన్నారో లేదు, జాగ్రత్తగా ఉన్నారో లేదు. పిల్లలు మనం గమనిస్తే కష్టంలో ఉంటే మన పిల్లలకి మనం ఎంత దగ్గరగా ఉంటామో దేవుడు కూడా అంటున్నాడు,
నలిగిన హృదయం గల వారికి యెహోవా. ఈ వాక్యాన్ని నేను శుక్రవారం మధ్యాహ్నం రాసుకుంటా ఉన్నాను. రాసుకుంటుంటే ఎందుకో దేవుడు తమ్ముడితో మాట్లాడాలని, ఫోన్ చేయాలని చెప్పి ప్రేరేపించాడు. వెంటనే ఫోన్ చేశాడు. తమ్ముడు చేస్తే నాకు రోజు ఫోన్ చేస్తాడు, పొద్దున సాయంత్రం ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటుంటాడు, వాక్యం చెప్పించుకుంటుంటాడు, తన ప్రతి అనుమానం నా దగ్గర పంచుకుంటుంటాడు. 2 రోజులు బట్టి ఫోన్ చేయట్లా. గురువారం నాడు తను బందరు రావాలి మచిలీపట్నం. శుక్రవారం నాడు మరి గురువారం నాకు ఫోన్ చేయలా, బుధవారం ఫోన్ చేశాడు, శుక్రవారం అయిపోయింది. ఫోన్ చేశాడు తమ్ముడు. ఫోన్ చేస్తే ఏంటి సంగతి అంటే, అన్న చాలా కష్టంలో ఉన్నాను, బాధలో ఉన్నాను, చిరాకులో ఉన్నాను. ఏంటి సంగతి అంటే తనకున్న బాధ చెప్పాడు. అప్పుడు నేను వాక్యం చెప్పాను. వాక్యం చెప్తే ఏడ్చాడు ఫోన్లో. దేవుడు నీతో మాట్లాడాడు, నువ్వు ఫోన్ చేయలేదు, నేనే నీకు ఫోన్ చేశాను. ఎందుకో తెలుసా, దేవుడు నన్ను నీకు ఫోన్ చేయమని చెప్పాడు. ఆ వాక్యం విన్న తర్వాత అన్న దేవుడు నాతో మాట్లాడు, నేను చాలా దుఃఖంలో ఉన్నాను, చాలా ఉదయం నుంచి చాలా దుఃఖంలో ఉన్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. నీకు ఫోన్ చేయాలని కూడా అనిపించలేదు, ఎప్పుడు ఫోన్ చేసేవాడు. ఇతను ఎవరు చూశారు? ఇప్పుడు ఎవరు చూసి అతను ఆదరించారు? ఒకసారి ఆలోచించు. దుఃఖంలో ఉన్న నీవు, దేవుడు ఎప్పుడు మనతోనే ఉన్నాడు. ఏ విషయంలో దుఃఖపడుతానో నాకు తెలియదు, కానీ దేవుడు తన వాక్యం ద్వారా, సేవకుడి ద్వారా, తోటి విశ్వాసం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆత్మ ద్వారా మాట్లాడతాడు, స్వరం ద్వారా మాట్లాడతాడు. వెంటనే తమ్ముడితో మాట్లాడి నిజమేనంటావా, ఏమనిపించిందండి తమ్ముడు? తర్వాత ఫోన్ చేశాను, లేదన్నా నేను చాలా బాధలో ఉన్నాను, వాక్యం నన్ను ఆదరించింది, దేవుడు నన్ను చూశాడు, నాకు చాలా సంతోషంగా ఉందంటే, అప్పుడు ఒక్క నిమిషం నువ్వు సాక్ష్యం చేయకు. దేవుడు నీ జీవితంలో చేసిన కార్యం అందరికీ వినిపిస్తాడు. మనందరినీ చూస్తున్నాడు. ఏ దుఃఖంలో ఉన్నావో నాకు తెలియదు, ఏ దుఃఖంలో ఉన్నావో నాకు తెలియదు. నీ దుఃఖాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, కనీసం దేవుడు కూడా పట్టించుకోవట్లేదు అనిపిస్తుంది నీకు. కాదు, ఈ సందర్భాన్ని మనం చూస్తే దావీదు మరి ఒకనొక సమయంలో యుద్ధంలోకి వెళ్తే అక్కడ గొలియాతును చంపేశాడు. గొలియాతును చంపేసినప్పుడు అతను రాజుగారి గనుడయ్యాడు, తర్వాత రాజు అయ్యాడు. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయినాయి. తన సొంత మాంగారి చేత తరంబడుతూ పారిపోతూ ఎక్కడికి వెళ్ళాడంటే మరి ఆ ఫిలిస్తీన్ దేశంలోకి వెళ్ళిపోతూ పట్టుకున్నారు. ఆ ఆకీషురాజు దగ్గర తీసుకెళ్లారు. అప్పుడు దావీదు దేవుని వైపు చూశాడట దుఃఖంలో. అయ్యా, నేను ఇప్పటికే చాలా కష్టంలో ఉన్నాను, మరొక కష్టం వచ్చి పడిందని దేవుని దగ్గర ఏడ్చాడట. దేవుని దగ్గర ఏడ్చాడు. దేవుడు అతనితో ఉండి అతనికి ఏం చేశాడంటే ఆలోచించాడు. అప్పుడు వెంటనే ఇట్టే ఆ మరణం నుంచి తప్పించడానికి దేవుడు సహాయం చేశాడు. మనం గమనించినట్లయితే ఆయన ఎప్పుడూ మనతో ఉండే ఒక మంచి స్నేహితుడు, ఒక మంచి దేవుడు. మనం ఏమనుకుంటున్నామంటే దేవుడు నాతో లేడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు. మనం ఏం చూస్తున్నామంటే మరణాన్ని చూస్తున్నాం, ఆర్థిక సంబంధం ఇబ్బందులు చూస్తున్నాం, భూ సంబంధమైన పరిస్థితులను చూస్తున్నాం. శారీరక సంబంధమైన మనుషులకి ఆత్మ సంగతులు అర్థం కావు. నశించిపోయే వారికి శిలువల గురించి శక్తి తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించు. మనం ఒకవేళ మన జీవితంలో మనం గమనించినట్లయితే ఇందాక దేవుడు మనతో మాట్లాడినట్లుగా ఒకవేళ మనము అజాగ్రత్త కలిగి ఉండి, ఒకవేళ మనము మరి జాగు చేసేవారిగా ఉండి
దేవుని వాక్య ప్రకారం జీవించిన వారిగా ఉంటే మనకేమనిపిస్తుంది? ఆలోచించి ఒకసారి. మనం ఆలస్యం దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా కార్యం అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. మనం దేవునిలో జాగు చేస్తూ మనకు కలిగిన ఆధ్యాత్మిక జీవితం విషయం అజాగ్రత్తగా ఉంటూ దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ ఉంటుంటే మనకేమనిపిస్తుందంటే, మనము దేవునికి దూరం అయిపోయాం కదా, దేవుడు కూడా నాకు దూరం అయిపోయా ఉంటాడు, దేవుడు కూడా నాకు దూరం అయిపోయి ఉంటాడు అంటే మనం ఏం చేశామో అది చేసాం అనిపిస్తుంది కదా మనకి. నేను దేవుల్లో సరిగ్గా లేను కాబట్టి దేవుడు నన్ను విడిచిపెట్టేసుకుంటాడు. నేను నాకు కలిగిన ఆధ్యాత్మిక జీవితాన్ని పోగొట్టుకున్నాను కాబట్టి దేవుడు నన్ను విడిచిపెట్టేసుకుంటాడు. నేను వాక్య ప్రకారం జీవించట్లేదు కాబట్టి దేవుడు నన్ను విడిచిపెట్టేస్తుంటాడు. మనం ఆయన చేయి విడిచిపెట్టినా ఆయన మాత్రం మన చేయి విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనతో ఉంటే దేవుడు కదా. ఒకసారి ఆలోచిద్దాం ప్రియులారా. మనం గమనించినట్లయితే మరి మనము చేయవలసింది ఏంటంటే, ఆయన ఎవరికి తోడుగా ఉంటాడు అని చెప్పుకున్నాం. ఎవరైతే దుఃఖపడుతుంటారో వారికి తోడుగా ఉంటాడు. దుఃఖపడుతున్నాం, నీకున్న సమస్యలు, ఒకవేళ నీ ఇంట్లో మరణం జరిగితేమో, ఒకవేళ నీ ఇంట్లో ఆర్థికంగా కష్టంగా ఉందేమో, ఒకవేళ మరణాన్ని గురించిన భయం ఉందేమో, పరిస్థితుల గురించి భయం ఉందేమో, మనుషుల గురించి భయం ఉందేమో, మనుషులు మాటలు బట్టి దుఃఖపడుతున్నావేమో, ప్రియమైన దేవుడి బిడ్డ, దేవుడు నేను చేయి విడిచిపెట్టలేదు. దేవుడు చేయి విడిచిపెట్టలేదు. ఏ రోజైతే యేసు నాకు కావాలనుకున్నావో ఆ రోజు నుంచి యేసు నీలో నివసించడం ప్రారంభించాను. యేసు ప్రభుని నోటితో ఒప్పుకుంటే నీకు రక్షణ వచ్చినట్లు. ఆయన నీలో ఉన్నాడు. ఆయన నిన్ను ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోలా, నీలోనే ఉన్నాడు. అయితే నేను వాక్య ప్రకారం జీవించట్లేదు కదండి, నేను ఆధ్యాత్మిక జీవితాన్ని పారేసుకున్నాను కదండి, నేను ఆలస్యం చేస్తున్నాను కదండి ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు. అయితే ఒకటి, అలా చేస్తున్నప్పుడు దేవుడు దుఃఖపడుతున్నాడు మన అంతరంగా. ఆయన మనం విడిచిపెట్టలా, కానీ ఏం చేస్తున్నాడు? ఆయన మనలో బాధపడతా ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. అంతేగాని ఆయన మనం విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. వెళ్ళడు కూడా, వెళ్ళడు. ఒకవేళ ఆయన మనం నోరు నొక్కేసినా వెళ్ళడు. నోరు నొక్కేసిన చాలాసార్లు దేవుని స్వరం మనకి వినిపిస్తాము. ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, మందిరానికి వెళ్ళు, వాక్య ప్రకారం జీవించు. ఎవరో మనతో చెప్తున్నట్టుగా ఒకవేళ మనం వినగా చెప్పగా అని మనం కేకలేసామనుకో, పట్టించుకోవట్లేదు అనుకో, ఆయన మౌనం అయిపోతాడు తప్ప మనల్ని విడిచిపెట్టి వెళ్ళేవాడు కాదే కాదు. మనం గమనించినట్లయితే ప్రియులారా, మరి మనం చూసే సమయంలో మరి ఒక లేఖన భాగం చూసుకుందాము. కీర్తన గ్రంథంలో 45వ కీర్తన 18వ వచనం చదువుకుందాం. 145వ కీర్తన 18వ వచనం. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ దేవుడు సమీపంగా ఉన్నాడు. విన్నారండి? ఎవరికైనా దగ్గరగా ఉంటాడంట. ఏమా? దేవునికి ప్రార్థన చేసేవారికి. ఇంకా ఏమన్నాడు? నిజంగా మొరపెట్టేవారికి. అంటే ప్రార్థన చేసేవాళ్ళు 2 రకాలు ఉంటారు. ప్రార్థనగా చేసేవాడు. ప్రార్థనని అంటే లేచామా, ప్రార్థన చేసామా, పనికి వెళ్ళామా. దేనికోసం ప్రార్థన? ఇది అవసరం కోసం ప్రార్థన. అందుకే మరొక మాట అన్నాడు, నిజంగా మొరపెట్టే వారికి. నిజంగా మొరపెట్టడం అంటే యథార్థంగా
యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. యథార్థవంతుల ప్రార్థన ఆయన వింటాడు. యథార్థవంతుల ప్రార్థనకి ఆయన చెవియొగ్గి ఆలకించి జవాబిస్తాడు. పిల్లలా, ఆయన మనకు తోడుగా ఉండాలంటే మనం ఎలా ఉండాలంటే యథార్థవంతులుగా అంటే మనం చూస్తాం లేఖనంలో, మనందరికీ తెలుసు దానియేలు. ఎక్కడున్నాడు దానియేలు? మనం చూసేటప్పటికంటే బబులోను దేశంలో ఉన్నాడు. అంటే వేరొక ఊరెళ్ళాడని తినకూడని మాంసం తిన్నాడా? తాగకూడని ద్రాక్షరసం తాగాడా? మనం ఈ ఊరిలోనే ఉంటున్నా ఏం చేస్తున్నావు? పైగా దానియేలు చాలా నమ్మకమైన వాడు, రాజుగారు ప్రేమ పొందుకున్న వ్యక్తి. తన పైన 122 మంది అధికారులు ఉంటే వాళ్ళందరి మీద ఒక అధికారిగా చేశాడు. ఈ కారణం చేత అసూయ వచ్చింది. ఇతన్ని ఎట్లయినా సరే చంపేయాలనుకుని వాళ్ళందరూ ఆలోచన చేసి ఒక మాట చెప్పారు రాజుగారికి. ఒక నెల రోజుల పాటు, ఎన్ని రోజులంట? జీవితకాలంతో ఉండకూడదు ఏంటి? చూడండి, ఒక నెల రోజుల పాటు నువ్వు దేవుడిగా ఉండు ఈ ప్రజలకి, మా దేశానికి. రాజుగారికి బాగా నచ్చింది. మీరు ఎవరైనా పాస్టర్గా ఉండంటే నచ్చుద్ది, కానీ నువ్వు వెళ్ళి చెప్పులు చదివే వాడుగా ఉండు అంటే నచ్చుద్దా మీకు? నచ్చదు. అదే పాస్టర్ గారుగా ఉండు, ఒక నెల రోజులు పని చేయంటే పాస్టర్ గారు అంత మంచివాడు. ఎందుకంటే ఇది ఉన్నతమైన స్థాయి, అది తక్కువ స్థాయి. చెప్పులు పక్కన పెట్టే వాళ్ళు కూడా ఈ రోజున పెద్ద సేవకులు అయ్యారు. యెహోషువ మీకు తెలుసుగా, మోషే చెప్పులు మోసేవాడు. చెప్పాలంటే మోషే కాళ్ళు కడుక్కుంటా, కాళ్ళు కడిగి ఆయన చేతులు కడుక్కుంటే నీళ్ళు పోసాడు. నేను అనుకుంటున్నాను మోషే స్నానం చేస్తుంటే ఇప్పుడు దేవుడు, ఎందుకంటే మోషే భార్య మోషేతో లేదు. చెప్పాలంటే యెహోషువ మోషేకు పనివాడు. పైగా అతను ఎవరో తెలుసా? మరలా సైన్యాధిపతి. ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడు తక్కువ స్థాయిలో ఉన్న జీవితాన్ని జీవించేవాడు. అందుకే దేవుడు అతను చూసి ఏం చేశాడు తెలుసా? సైన్యాధిపతిగా కాదు, రాజుగా చేశాడు. నాయకుడిగా, ఇశ్రాయేలు ప్రజలు నడిపించే నాయకుడిగా చేశాడు. గుర్తుపెట్టుకోండి, మనం ఆశీర్వాదం పొందాలంటే తగ్గింపు జీవితం కావాలి. రాత్రి పగలు కష్టపడి బంగారాన్ని, డబ్బులు సంపాదిస్తే మనం హెచ్చింపబడం. లోకంలో హెచ్చింపబడతామేమో. నేను చూడంగానే గౌరవం అని ఒంటింట బంగారం చూడంగానే గౌరవం వస్తుంది. ఏం చేస్తారు? భయపడతారు. బంగారం లేని భయపడతారా? భయపడతారు. అందుకని బంగారంతో భయపెట్టే జీవితం మనకు వద్దు. మనగానే గౌరవించే జీవితం మనుషుల్నే మనం కోరుకుంటాం. బట్టలు చూసి గౌరవించేవాడు మనకొద్దు. మనగానే చూసి గౌరవించేవాడిని మనం కోరుకుంటాం. లోకానికి ఏం కావాలంటే ధనవంతులు కావాలి, అధికారం కలిగిన వారు కావాలి, బలవంతులు కావాలి, అందమైన వాళ్ళు కావాలి. దేవునికి కావాల్సింది ఏంటిది? ఏం కావాలా? హృదయం కావాలి. హృదయంలో విధేయత కావాలి. అందుకని ఆయనకి ఏమని పేరంటే హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. మనుషులైతే పై రూపాన్ని చూసి లక్ష్య పెడతారు, దేవుడైతే హృదయాన్ని లక్ష్య పెడతారు. ఇతను మరి ఆ ఆజ్ఞ జారీ చేయబడింది. ఒక నెల రోజులు ఈయనకి తప్ప ఎవరికి ప్రార్థన చేయడానికి లేదు. శాసనం సంతకం చేయబడని తెలిసినా కూడా దానియేలు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడు? రోజుకి 3 సార్లు. నువ్వు ఎన్నిసార్లు చేస్తున్నావు? ఎన్నిసార్లు చేస్తున్నావు? వాక్యంలో ఉంది, భక్తులు కొంతమంది అంటారు, నేను దినములకి 7 సార్లు దేవుడిని స్తుతిస్తాను. 7 మార్లు. 7 మార్లు చేసే అంత ఓపిక ఎక్కడ ఉంది మనకి? తీరిక ఎక్కడ ఉంది? కనీసం 3 సార్లు అయినా లేఖనంలో
ఉన్న ప్రకారం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అయినా కనీసం 3 సార్లు. దానియేలు దినములకు 3 సార్లు ముమ్మారు మోకాళ్ళుని దేవుని స్తుతించి ప్రార్థించిన వాక్యం చెప్తాం. కనీసం మనం దానియేలులాగా 3 సార్లు అన్న ప్రార్థన చేయాలి కనీసం. కాబట్టి ఇక్కడ తను ఎప్పుడు శాసనం రాకముందు ఎలా ఉన్నాడు, ఇప్పుడు కూడా అలాగే తలుపులు వేసుకుని కిటికీలు తెరిచి మోకరించి దేవుని స్తుతించి ప్రార్థించాడట. యథార్థత అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు ఒకే రకంగా ఉండేవాడు యథార్థవంతుడు. కష్టం వస్తే మారిపోయేవాడు కాదు, దుఃఖం వస్తే మారిపోయేవాడు కాదు, పరిస్థితులను బట్టి మారిపోయేవాడు కాదు. ఎప్పుడు ఎక్కడైనా ఎవరి దగ్గరైనా ఒకే రకంగా ఉండేవాడిని యథార్థవంతుడు అంటారు, నిజమైన వాడు అంటారు. అతను తీసుకెళ్ళి ఎక్కడేశారంట, రాజుగారు చెప్పారంట, అయ్యా నువ్వు చెప్పిన మాట వినలేదు ఫలానా ఆయన. ఏం చేద్దాం, మీరు చెప్పారుగా సింహాల భవన్లో, మీరే చెప్పారుగా తీసుకెళ్ళి వేసేస్తాం అంటే కుదరదంటే కుదరదు. తీసుకెళ్ళి సింహాల భవన్లో వేశారు. ఆయన కంటే ముందు దేవుడు సింహాల భవన్లోకి వెళ్ళాడు. ఆ సింహాలు ఆయనకి ఏమి హాని చేయలేదు. ఎందుకని? దేవుడు సింహాల భవన్లోకి దానియేలుతో వెళ్ళాడు అంటే దానియేలు ఎవరు అంటే యథార్థవంతుడు. గుర్తుపెట్టుకుందాం. దయచేసి ఆ సంఘాన్ని ప్రేమించి ఆ సంఘాల దగ్గరికి వెళ్ళి మాట్లాడిన దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుడు పిల్లలారా, ఒకసారి ఆలోచిద్దాం. నీవు నేను దేవుడు మనకు తోడుగా ఉండి దేవుడు మనకు సహాయం చేయాలంటే మనం ఏం చేయాలి అంటే మనం యథార్థవంతులుగా ప్రార్థన చేయాలి. యథార్థవంతులుగా యోబు యథార్థవంతుల వాక్యం చెప్తాం కదా. యోబు ఆస్తి అంతా ఉంది. అతను రోజు ఉదయం సాయంత్రం ప్రార్థన చేసేవాడు, దేవుడిని స్తుతించేవాడు. ఆస్తి అంతా పోయింది. తర్వాత ఏమైంది? బిడ్డలు చచ్చిపోయారు. తర్వాత ఏమైంది? ఆరోగ్యం వచ్చింది. తర్వాత ఏమైంది? భార్య విరోధమైంది. ఒకసారి ఆలోచించు. ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు పడుతున్న నీవు, బిడ్డల కుటుంబం, నీ బిడ్డల భవిష్యత్తు సరిగా లేని నీవు, అనారోగ్యాన్ని కలిగి ఉన్న నీవు, నీ కుటుంబంలో నీకు విరోధంగా ఉన్న పరిస్థితులు, ఇక్కడ మనం ఎలా ఉన్నాం? అన్నీ బాగున్నప్పుడు ప్రార్థన చేసాం, మందిరానికి వచ్చాం, దేవుని కొరకు పని చేసాం. ఇప్పుడు బాగోలా. ఏం చేస్తుంటాం చెప్పండి? ఇప్పుడు మనం చెప్పాలి త్వరగా. ఏం చేస్తాం తెలుసా? మనం జాబ్ చేస్తాం. ప్రార్థన చేయడానికి ఏం చేస్తుంటాం? ఆలస్యం చేస్తుంటాం. చేయనా వద్దా? చేయనా? వాక్యం చదవడం ఎందుకని? పరిస్థితులు మారిపోయినాయి. పరిస్థితులు మారిపోయినాయి. కానీ యోబు మాత్రం మారాడా? దానియేలు మారాడా? అందుకని వాళ్ళు యథార్థవంతులుగా ఉన్నారు కాబట్టి దేవుని ఎదుట దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. యోబుకు దేవుడు తోడుగా ఉండి ఏం చేశాడో తెలుసా? యోబుకి 2 ఎత్తల దీవెన ఇచ్చాడు. 2 ఎత్తల దీవెన. గతకాలంలో 3000 ఒంటెలు అయితే 6000 ఒంటెలు, ఒకవేళ 1000 గొర్రెలు అయితే 2000 గొర్రెలు, ఒకవేళ 500 గాడిదలు అయితే 1000 గాడిదలు. 2 ఎత్తల దీవెన. దేవుడు మనకు తోడుగా ఉంది. దేవుడు తోడుగా ఉండాలి అంటే మనం చేయవలసింది ఏంటంటే యథార్థం. వాళ్ళ పని వచ్చిందని వాళ్ళ ప్రతి ఆదివారం నెలంతా వచ్చి నువ్వు ఇంకొక ఆదివారం 5వ వారం ఇది పని వచ్చింది కదా అంటే దాని అభిప్రాయం ఏంటో తెలుసా మీకు? పని రాలేదు కాబట్టి నువ్వు ఆదివారం వస్తున్నావు. పని వస్తే యథార్థవంతుడు అని. యథార్థవంతులు కాదు. కానీ మనం ఏమంటామంటే ఎందుకోనండి దేవుడు నాతో లేడు, దేవుడు నీతో లేకుండా లేడు, నన్ను విడిచిపెట్టలా. మొదటే చెప్పుకున్నాం మనం. ఏ రోజైతే యేసు నాకు కావాలన్నావు నీ గుండెలోకి వచ్చేసాడు ఆయన. నీ గుండెలోనే ఉన్నాడు ఆయన. ఎప్పుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు. మరి ఎందుకని నాకు కష్టం వస్తుంది? ఎందుకని మరి నాకు నా జీవితంలో నష్టం వస్తుంది? ఎందుకనంటే యెషయా గ్రంథం 59వ వచనం అన్నాడు, రక్షింపనేరకుండానట్లు నా హస్తములు కురుచు కాలేదు, విననేరకుండానట్లు నా చెవులు. అయితే మీకును నాకును మీ దోషాలు అన్నాడా? లేకపోతే నేను విడిచిపెట్టాను అన్నాడా? అమ్మా అన్నాడా? ఎక్కడైనా పాపం మనల్ని ఏం చేస్తుందో తెలుసా? దేవుని సహాయం అందకుండా అడ్డుకుంటుంది.
దేవుని ప్రేమ మన మీద ఉన్నప్పటికీ ఆ ప్రేమ మన మీదకి రాకుండా ఏమట్టుకుంటుందన్నాడు. అందుకని ఆయన విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడు. అయితే ఆయన మన చేయి విడిచిపెట్టకుండా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలంటే యథార్థవంతుడు. ఆయన మనతో ఉన్నాడు. అయితే ఆయన ఉండి మనకు సహాయం అందుకోవాలంటే పాపం చేయకూడదు. పాపం మనల్ని ఏం చేస్తుందంటే దేవుని సహాయం మనకు అందకుండా చేస్తుంది. ఆయన మనల్ని విడిచిపెట్టలేదు, కానీ మన పాపము ఆయన దయను పొందుకోకుండా చేస్తాడు. మనందరికీ తెలుసు, ఆ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్నోడు అన్నాడు, నా ఆస్తి నాకు ఇచ్చేయి. ఎందుకు వారికి ఆస్తి? ఎందుకు? నేను వెళ్ళి చక్కగా వ్యాపారం చేసుకుంటాను కాదు. ఏం చేశాడంటే వీడు, నేను దూరదేశం వెళ్ళి నేను ఏ వ్యాపారం చేశాడు? వాక్యం చెప్తుంది, దుర్వ్యాపారం, చెడ్డ వ్యాపారం అంట. మంచి వ్యాపారం చేస్తే రావడం, చెడ్డ వ్యాపారం చేస్తే పేక ఆటాడితే డబ్బులు వస్తాయా? తాగితే డబ్బులు వస్తాయా? ఆలోచించే. మంచి వ్యాపారం చేస్తుంటేనే లాభం కలగట్లేదు. చెడ్డ వ్యాపారం చేశాడంట. లాభం వచ్చిందా? నష్టం వచ్చిందా? నష్టం వచ్చింది. ఇప్పుడు ఏమైంది? డబ్బులన్నీ అయిపోతే ఆకలి అయితే మానేస్తా లేదే, ఆకలి వేస్తుంది. ఆకలికి తట్టుకోలేక పనికి వెళ్ళాడు. పనికి వెళ్తే ఏ పని దొరికిందంట? పందులు కాసే పని దొరికింది. పోనీ ఆ యజమాని ఏమన్నా జీతం ఇచ్చాడా? ఇవ్వటల్లా. ఇప్పుడు ఆకలి ఆగుద్దా? జీతం ఇవ్వకపోతే ఆకలి వేసంట ఈ పొట్టు కూడా తింటే బాగుంది అనిపించింది. అప్పుడు ఆ నాన్న గుర్తొచ్చింది. అయితే ఇప్పుడు ప్రేమించే తండ్రి దగ్గర నుంచి కుమారుడు దూరం అయిపోయాడా? పాపాన్ని బట్టి, లేకపోతే తండ్రి నువ్వు నా మాట ఎట్లేదు, నువ్వు తప్పు చేస్తున్నావు, పాపం చేస్తున్నావు, ఇంట్లో చెప్పుకోమన్నాడా? చెప్పండి అమ్మా. పాపం ఏం చేసింది? మనల్ని దేవుడి నుంచి, దేవుని ప్రేమ అందలేనంతగా దూరం చేసేసింది. తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోయింది, దేవుడి దగ్గర నుంచి వెళ్ళిపోయింది. అంతేగాని దేవుడు మనం చేయి విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. నిన్ను ఎవరు విడిచిపెట్టా? దేవుడు విడిచిపెట్టలా. దేవుడు విడిచిపెట్టలేదని గుర్తేంటో తెలుసా? తండ్రి అంటే రోజు ఏం చేసేవాడు తెలుసా మీకు? రోజు మేడకంట నా కుమారుడు వస్తే బాగుండు కదా, నా కుమారుడు మనసు మార్చుకుని వస్తే బాగుండు కదా. దేవుడు కూడా అంతగా అంటాడు, ఇదిగో నేను దినమెల్లా చేతులు చాపి పిలుచుచున్నాను, బ్రష్లో అయిన బిడ్డలారా నా ఎందుకు రండి, నేను మిమ్మల్ని బాగు చేస్తాను. దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు, కానీ మనమే దేవుడి నుంచి పాపం కోసం లోకంలో ఉన్న వాటి కోసం, లోకంలో ఉన్న సంతోషం కోసం, లోకంలో ఉన్న మనుషుల కోసం మనం ఏమైపోతున్నాం తెలుసా? దేవుడి నుంచి, దేవుని ప్రేమ, దేవుడు మనం విడిచిపెట్టలా, మనమే దేవుడిని విడిచిపెట్టాం. ఎందుకని? పాపం వల్ల. పాపం అంటే ఏంటో తెలుసా? మన ఇష్టాన్ని చేసుకోవడం, మన ఇష్టం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల మనం ఏం చేస్తున్నామంటే దేవునికి దూరంగా మనం వెళ్ళిపోతున్నాం. అంతేగాని దేవుడు మనల్ని విడిచిపెట్టలా. అందుకని దుఃఖంలో ఉన్నప్పుడు ఏం చేశాడు ఆయన మన దగ్గరికి వచ్చి మనల్ని ఓదార్చాడు. కాబట్టి ఇదిగో దేవుడు మనతో ఉన్నాడు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు తప్పు చేస్తుంటే మాట్లాడతాడు. నిజమైన దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు పడిపోతున్న ప్రతిసారి నీతో మాట్లాడతాడు. కానీ ఒక మాట్లాడు తెలుసా? ఈ రోజున స్నేహం చేసేవారు, పిల్లలు, భార్య, విశ్వాసులు ఎలా ఉన్నారో తెలుసా? చెప్పిన మాట చెప్పకూడదు. ఏమీ చెప్పకూడదు. చెప్తే ఏమొస్తుంది? పాపం వస్తుంది. ఏమైపోతారు? పాపం వచ్చి నువ్వు మంచోడు లేదు, దూరంగా వెళ్ళిపోతావు. ఎవరికి నష్టం? చెప్పండి. ఆ పెళ్ళి వద్దమ్మా అంటే వింటావా నువ్వు? ఆదివారం పూట మందిరానికి మానవద్దమ్మా ఇంటావా నువ్వు? తండ్రి నువ్వు వద్దు నాకని వెళ్ళిపోయాడు. ఉన్న సమయాన్ని, జీవితాన్ని
ధనాన్ని పాడు చేసుకున్నాడు. దేవుడు మన చేయి విడిచిపెట్టేవాడు కాదు. అందుకని మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా దేవుని వైపు మనం చూస్తూ ఉండాలి. ప్రభు వారి జీవితంలో మనం చూస్తాం ప్రియులారా. ఆయన కీర్తన గ్రంథము 16వ కీర్తన 8వ వచనం చూడండి. 16వ కీర్తన 8వ వచనం. 16వ కీర్తన 8వ వచనం. కాబట్టి మనం గమనించినట్లయితే ఇక్కడ చూస్తే ఏం చెప్పబడుతుందో తెలుసా? ఇక్కడ భక్తుడు అంటున్నాడు, సదాకాలం నా గురి నేను ఎవరి మీద నిలుపుచున్నాను? దేవుని మీద. గురి అర్థమైందా? నా గురి దేవుని మీద నిలుపుచున్నాను. భూమి మీద ప్రభు వారు జీవించినప్పుడు ఆయన ఏం చేసేవారు తెలుసా? ప్రతి పరిస్థితుల్లో ఎవరి వైపు చూసేవారు ఆయన? ఏమో మీకు తెలుసా? ఎవరి వైపు? దేవుని వైపు చూసేవారు. తండ్రి అయిన దేవుని వైపు. అంటే ఎందుకనంటే ఆయన కుమారుడుగా భూమి మీద పెట్టి మనకు నేర్పించడానికి. ఏంటో తెలుసా? మనం ఎవరి వైపు చూడాలంటే ప్రతి సమయంలో, ప్రతి పరిస్థితుల్లో, ప్రతి రోజు దేవుని వైపు చూడాలి. అందుకని ఆయన వాళ్ళకి ఆధ్యాత్మిక సంబంధమైన వాక్యాన్ని అందించి వాళ్ళకి మంచిగా భోజనం పెట్టాలనుకున్నాడు ఆయన. అనుకుని ఎవరిదైనా రొట్టెలు ఉంటే తీసుకురామంటే 5 రొట్టెలు 2 చేపలు తీసుకొస్తారంట. వాటినంట ఇట్లా పట్టుకున్నట్టు ఆయన దేవుడితో, తండ్రితో అంటారట, తండ్రి ఇవి నీవు ఇచ్చావు, నీకు వందనాలు. అంటే మరి ఇచ్చినందుకు వందనాలు. వీటిని ఆస్వాదించి అనేక మంది పంచిపెట్టడానికి సహాయం చేయి. మరొక చోట అంటాడు, తండ్రి నువ్వు నా మనవి వినిచున్నందుకు నీకు వందనాలు, నువ్వు నాతో ఉన్నావని తెలుసుకున్నట్లుగా ఈ లాజరును బ్రతికించావు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు. అంటే ఆయన ప్రతి పరిస్థితుల్లో ఆయన ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? దేవుని వైపు చూస్తున్నారు. మరి మనం ఎవరి వైపు చూస్తున్నాం? ఎవరి వైపు చూస్తున్నాం? ఎవరి వైపు? ఒకసారి ఆలోచించు. దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. ఒకటి ఆలోచించండి. మత్తయి సువార్త ఎవరు తీయద్దు, 1వ అధ్యాయం 20వ వచనం ఉన్నది. ఆయన మీకు ఒక కుమారుడు పుడతాడు. ఆయనకి ఏమని పేరు పెట్టబడుతుందో తెలుసా? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడు. వెరీ గుడ్. ఇది ఒక బ్రాకెట్ అయిపోయింది. 1:20. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 1:22. మత్తయి సువార్త 28:20. ఇదిగో యుగ సమాప్తము, సదాకాలం మీతో కూడా నేను మీకు తోడై ఉన్నాను, మీతో కూడా ఉంటాను. ఇప్పుడు ప్రారంభంలో అన్నాడు, ఏమన్నాడు? నేను మీకు తోడై ఉంటాను, ఇమ్మానుయేలు. చివరిలో అన్నాడు, యుగ సమాప్తం వరకు నేను మీకు తోడుగా ఉంటాను. ఈ మధ్యలో ఏముంది? 2 బ్రాకెట్లో ఖాళీగా ఉంది. ప్రభు యొక్క జీవితం ఉంది. ప్రారంభంలో తోడుగా ఉంటాడు, చివరిలో కూడా. మధ్యలో చూడవలసింది ఏంటంటే ప్రభు యొక్క జీవితం. ఆయన మన కోసం ఏం చేశాడు? పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు? ఆయన అంటాడు, పౌలు తన కుమారుని అనుగ్రహించడానికి వెనతీయని దేవుడు మనకి ఇంకా ఏమి ఇవ్వకుండా మానేస్తాడు? చెప్పండి, ఏమి ఇవ్వకుండా మానేస్తాడు? ఆలోచించండి. మన గురి ఏమై ఉండాలి? ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. గురి దేవుడై ఉండాలి. మన గురి దేవుడై ఉండాలి. ఒక రాజుగారు ఒక మంత్రిని ఎన్నుకోవడానికి ఇదిగో చాటింపు చేశాడు. ఇదిగో చాలా మంది ప్రజలు వచ్చారు. వాళ్ళలో 4 మాత్రమే నేను మంత్రిగా పనిచేయడానికి ఇష్టపడిన 4 వచ్చారు. వచ్చిన తర్వాత ఆ 4కి చెప్పాడట, అదిగో ఆ చెట్టు మీద ఒక చిలక ఉంది, చిలక నోట్లో ఒక జామ పండు ఉంది, దాన్ని కొట్టాలి అని అన్నట. మొదటి ఆయన దగ్గరికి వచ్చానట, నీకేం కనపడుతుందంటే, అయ్యో చాలా మంది వచ్చారండి, చెట్లు ఉన్నాయండి, చెట్టు మీద చిలక ఉందండి, చిలక నోట్లో పండు ఉందండి అన్నాడు.
తర్వాత ఆయన అడిగాడట. తర్వాత ఆయనేమో అట్లాగే చెప్పాడంట. మూడు అంటే 4 ఆయన అడిగితే నీకేం కనపడుతుంది? నాకు చిలక నోట్లో జాంపండల్లా నాకు ఆ జాంపండు మాత్రమే కనపడుతుంది. మనకేం కనపడుతుందంటే మనకేం కనపడుతుంది? మనుషులు కనపడుతున్నారు, పరిస్థితులు కనపడుతున్నాయి, ఇదిగో సమస్య కనపడుతుంది మనకి. మన గురి దేవుడైంటే ఏమైనా కనపడతాయా? అందుకే అన్నాడు విశ్వాసకు కర్తయు దాన్ని కొనసాగించేవాడుగా. మనం ఏం చేస్తుంటామంటే మనుషుల వైపు, పరిస్థితుల వైపు, సమస్యల వైపు ఇవి చూసి వీటితో పాటు ప్రభువుని కూడా చూస్తాం. అందుకే మనం ఏమవుతామో తెలుసా, మనకి అర్థం కావట్లా దేవుని ప్రేమ అర్థం కావట్లా. ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. ఆ సంఘాన్ని ప్రేమించి ఆ రోజు వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నేను మీతో ఉండే దేవుడిని. యథార్థవంతుడిగా ఉంటావా? నీ కష్టంలో నేను నీకు తోడుగా ఉండే దేవుడు. నీకు కష్టంలో నీకు దగ్గరికి వచ్చి నేను నీకు సహాయం చేసేవాడిని. యథార్థవంతుడిగా ఉంటావా? మనం గమనించినట్లయితే లేఖనములు ఏమంటాడంటే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 27వ వచనం చూడండి. 17:27 చదవండి గట్టిగా. మరియు ఆయన మనలో ఎవరికి దూరంగా. ఏమన్నా అర్థమైందా? ఆయన మనకెవరికి దూరంగా ఉండేవాడు, మనకి దగ్గరగా ఉండేవాడు, మనతో పాటు ఉండేవాడు, మనకి సహాయం చేసేవాడు. ఎందుకని మనం ఆయన సహాయం పొందుకోలేకపోతామంటే పాపం చేయటం, ఆయనకు దూరం అయిపోవటం వల్ల. కాబట్టి ఆయనకు దూరం అయ్యే పరిస్థితులు ఏంటి? నేను ఆ జీవితంలో జాగు చేయటమా? రెండోది ఒకటి జాగు చేయటం, రెండోది జాగ్రత్త లేకపోవడం, మూడోది వాక్య ప్రకారం జీవించకపోవడం, దుఃఖం యథార్థంగా ఉండకపోవటం, 5 పాపం జాగ్రత్త. ఆయన లేఖనంలో ఉంది, ఆయన మనకెవరికి దూరంగా ఉండేవాడు కానీ మనం ఆయన మన దగ్గరే ఉన్నాడు. మనము ఆయన సహాయాన్ని పొందుకోలేకపోవడానికి కారణం ఒకవేళ వీటిని బట్టి మనము ఆయన సహాయాన్ని పొందుకోలేకపోతున్నాం. ఆయన వైపు చూడకపోతే మనకు అర్థమవుతా, మనం ఆయన మన వైపు చూస్తే మనకు అర్థమవుతా. అండ్ అర్థమవుతా. ఇప్పుడు మనం ఆయన్నే గురి కలిగి జీవించట్లేదు అనుకోండి, మనం ఆయన చోట్ల మనం భూమి మీద అన్నీ చూసుకుంటున్నాం, అన్నీ చేసుకుంటున్నాం. అయ్యో నాకు ఎవరూ లేరు, నాకు ఈ సమస్యలు ఉన్నాయి, బలహీనత ఉంది, ఇవన్నీ ఆలోచిస్తున్నావు. కానీ దేవుడిని చూస్తున్నాడని నీకు అర్థం అవ్వాలంటే నేనేం చేయాలంటే, అందుకే అంటున్నాడు సదాకాలము నేను యెహోవా మీదే గురి పెట్టుకున్నాను. నువ్వు ఆయన వైపు చూడు, ఆయన నీకు చెప్తాడు. పాస్టర్ గారు ఎవరు చూశారు? పాస్టర్ గారిని దేవుడు చూశారు. ఆయన దేవుడి వైపు చూడకుండా వాళ్ళ అన్నయ్య ఏదో అన్నాడంట, ఏడుస్తున్నాడంట, బాధ వేసిందట, ఏడుస్తున్నాడట. ఇప్పుడు ఆయన గురించి నాకెట్లా తెలిసింది? ఇప్పుడు ఎట్లా తెలిసింది? నేను దేవుడి వైపు చూస్తున్నానుగా, ప్రార్థనలో కూర్చున్నానుగా, ప్రార్థన చేసుకుంటున్నానుగా, వాక్యం చదువుకుంటున్నానుగా, నేను ఆయన వైపు చూస్తున్నానుగా. ఒకసారి ఆంధ్రీతో మాట్లాడతావా అన్నాడు. ఒకవేళ ఆయన వైపు చూడకపోతే అర్థమవుతుందా నీకు? నువ్వు మందిరానికి వస్తేనేగా ఆయన నీతో మాట్లాడేది. రాకుండా ఉంటే నీవు ఒక్కసారి ఆలోచించండి, ఇంతమంది రాలేదే,
ఇంత శ్రేష్టమైన దేవుడు అందరితో మాట్లాడడానికి ఇష్టపడితే ఇప్పుడు వాళ్ళకి ఎట్లా వినపడతాయి ఇవి? ఎందుకని? చెవిగలవాడు ఆత్మ సంఘముతో చెబుతున్న మాట వినాలి. వినడానికి ఇష్టపడితే ఆయన ఏం చెప్తున్నాడో అర్థమవుతుంది. ఆయన వైపు మనం చూస్తే ఆయన మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో అర్థమవుతుంది. నేను ఆయన వైపు చూస్తున్నాను, అందుకే అన్నాడు ఒకసారి ఆయన ఫోన్ చేయవయ్యా, ఆయన నా వైపు చూడట్లేదు, బాధపడుతున్నాడు. ఒకసారి ఆలోచించు. ఆయన గురించే కాదు చూసింది దేవుడు, ఇక్కడ మనందరినీ కూడా చూసి నువ్వు చూడలేదని, జాగు చేస్తున్నావని, నిర్లక్ష్యం చేస్తున్నావని, ఇదిగో వాక్య ప్రకారం జీవించట్లేదని, ఇదిగో నీవు యథార్థవంతుడిగా ఉండట్లేదని, నువ్వు భూమి సంబంధమైన దేవుని మీద దేవుని వైపు చూడకుండా దుఃఖపడుతున్నావని, పాపం వల్ల దేవుడు నీతోనే ఉన్నా కూడా దేవుని కృపను పొందుకోలేకపోతున్నావని నిన్ను నన్ను చూసి ఈ ఉదయకాలం నీతో నాతో ఉన్న దేవుడు ఆయన అంటున్నాడు 17:27 అన్నాడు, నేను ఎవరికి దూరంగా ఉండేవాడను కాదు. ఆకాశం భూమి గతించిన దేవుడు మాటలు గతిస్తాయా? దేవుడు దూరంగా ఉంటాడా? ఆయన మనతోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. ఆయన మనల్ని యథార్థవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. మన దుఃఖంలో మనము ఆయన వైపు చూడాలని కోరుకుంటున్నాడు. మనం పాపం విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆలస్యం చేసే తనాన్ని మనం పోగొట్టుకోవాలని కోరుకుంటున్నాడు. మనం కలిగిన దాన్ని జాగ్రత్త చేసుకోవాలని దేవుడు మనం చూస్తున్నాడు. వాక్య ప్రకారం జీవించాలని కోరుకుంటున్నాడు. అంటే బాధ్యత దేవుడు మనందరికీ దయచేయగాక. మంచిది.